మనకు ఘనత కలుగును గాక. యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వాక్యం మనం చదువుకుంటున్నాము. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించేవాడు చీకట్లో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వానితో చెప్పాను. ఈ మాట మనకందరికీ సుపరిచితమే. ఎందుకంటే యేసు ప్రభు తాను గురించి ఏం చెప్పాడంటే, నేనే లోకమునకు వెలుగును అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మొదటి యోహాను పత్రిక 2వ అధ్యాయం 8వ వాక్యంలో మనం గమనించినట్లయితే, చీకటి గతించుచున్నది, సత్యమైన వెలుగు ఇప్పుడు ప్రకాశించుచుండును కనుక అది ఆయన యందును మీ యందును సత్యమై వెలుగులో ఉన్నామని చెప్పుకొనుచు తన సహోదరుని ద్వేషించిన వాని ఎడల అతడు ఇప్పటి వరకు చీకటిలోనే ఉన్నాడని మనము తెలుసుకోవాలి. చీకటి అతన్ని కన్నులకు గ్రుడ్డితనం చేసినది కనుక అతడు ఎక్కడికి పోవచ్చున్నాడో అతనికి తెలియదు. యోహాను సువార్త 1వ అధ్యాయం 1వ వాక్యాల్లో మనం గమనించినప్పుడు, ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుడై ఉండెను, ఆ వాక్యమే దేవుడై ఉండెను, జీవం ఉండెను, ఆ జీవం మనుషులకు వెలుగై ఉండెను, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించుచున్నది కానీ చీకటి దాన్ని గ్రహించకుండా ఉండెను. కనుక మనము వెలుగు ఉండగానే నడుచుకోవాలి. వెలుగుండగానే ఎవరైనా నడుచుకుంటే, వెలుగు లేకుండా నడిచినట్లయితే వాళ్ళు ఎక్కడికి పోతున్నారో వారికే తెలియదు. మనం వెలుగు ఉండగానే నడుచుకోవాలని దేవుని వాక్యం చెప్పబడుతుంది. చీకట్లో నడుచువాడు తాను ఎక్కడికి పోవచ్చున్నాడో వాడు ఎరగడు గనుక, ప్రియమైనటువంటి దేవునిలారా, మనం వెలుగు సంబంధులుగా ఈ లోకంలో ఉన్నాం. ఒకప్పుడు మనం అందరం చీకటి సంబంధులమే, దేవుని వెలుగు ఎరగని వారమే, అన్ని జనాంగమే. కానీ యేసు ప్రభు ఈ లోకంలోనికి నేను అన్ని జనుల కొరకు కూడా వచ్చి ఉన్నానని చెప్తున్నట్లుగా మనం చూస్తున్నాం. యోహాను రాసినటువంటి మొదటి పత్రికలో మనం చూస్తున్నాం ఏమని చెప్తున్నాడు. పేతురు రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము మనం గమనించినప్పుడు, ప్రియమైనటువంటి దేవునిలారా, 9 నుంచి 10 వరకు చూస్తే, మీరు చీకట్లో నుండి ఆశ్చర్యకరమైన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయుటకు ఏర్పరచబడిన వంశమును, యాజకుల సమూహమును, రాజుల వంశమును అయి ఉన్నారు అని దేవుడు మనల గురించి చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మన పరిశుద్ధ జనమును దేవుని సొత్తైన ప్రజలు అయి ఉన్నారని ఆయన ప్రత్యేకంగా చెప్తున్నాడు. ఒకప్పుడు ప్రజలమై ఉండక ఇప్పుడు ప్రజలమైతిమి, ఒకప్పుడు కనికరింపబడక ఇప్పుడు కనికరింపబడితిమి అని చెప్తున్నాడు. మరి మనం ఏ గుంపులో ఉన్నామో మనం ఎరిగి ఉన్నామా? ప్రియమైనటువంటి దేవునిలారా, ఇప్పుడు మనం దేవుని కనికరంలో ఉన్నామంటే దేవుని ఎరిగిన వారమని అర్థం. దేవుని చేత అంగీకరించబడిన వారము, వాక్యానుసారమైన జీవితం జీవించే వారము, యేసు ప్రభు రక్తములో కడిగి మారుమనసు రక్షణ పొందిన వారం, పరిశుద్ధాత్మ చేత నడిపించబడిన వారమని మనం గుర్తుపెట్టుకోవాలి. ఒకప్పుడు ఈ ఆనుకూలత మనకు లేదు, అన్ని జనాంగంగా ఉండిన వారము. అయితే ఇప్పుడు ప్రభు ఈ లోకంలోనికి వచ్చిన తర్వాత మనకు మన దగ్గరికి, మన భారతదేశానికి మరి సెయింట్ థామస్ గారిని పంపించి ఎంతోమంది అన్యులను దేవుని బిడ్డలుగా మార్చారు. ఆ తర్వాత జరిగినటువంటి సువార్త ప్రకటనలో ఇప్పుడు ఎంతోమంది దేవుని బిడ్డలుగా వెలుగులోనికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి మన యొక్క పిలుపు ఎలాంటిదో చూడండి. మన పిలుపు ఎంతో గొప్ప పిలుపు. ఆ పిలుపును అనుసరించి మనం జీవించగలుగుతున్నామా? ఆ వెలుగుని మనం కనుగొన్నామా? వెలుగులో నడుచుకోగలుగుతున్నామా అని మనల గురించి మనమే పరిశోధన చేసుకొని, ఇంకనూ ఎవరమైనా చీకట్లో ఉన్నట్లయితే, ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుని సన్నిధిలో, ప్రభువా, నన్ను జ్ఞాపకం చేసుకొని ఒక మారు మనసు రక్షణ ప్రార్థనా జీవితం దయచేయి, నీ వెలుగులో నేను నడిచినట్టుగా నీ ఆత్మతో నన్ను నింపు, నీ వెలుగుతో నింపు, పరిశుద్ధ జనముగా నీ సొత్తైన ప్రజగా నన్ను మార్చు ప్రభు అని అడగటానికి బాధ్యత కలిగిన వారమై ఉన్నాము. అటు ధన్యత కలిగిన జీవితం మనం కూడా జీవించినట్లు దేవుడు మనకు సహాయము చేయునుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభు, యేసు రక్షక, ఒకప్పుడు చీకట్లో ఉన్న వారం నా తండ్రి, అయినను నీ యొక్క ప్రత్యేకమైన ప్రేమను బట్టి, పిలుపుని బట్టి, ఏర్పాటును బట్టి ఇప్పుడు మేము వెలుగు సంబంధులుగా వెలుగులో జీవిస్తున్నాము. నీవు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి మేము దాన్ని గుర్తించి మారు మనసు రక్షణ పొంది నీ కొరకు సాక్షులై జీవించుటకు మాకందరికీ సహాయం చేయమని, దీవించి కరుణించమని యేసు క్రీస్తు పుణ్య నామమున మిక్కిలి వినయముతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.